టిఫిన్ కూడా లేట్గా చేయడం వల్ల ఫుల్ నిద్ర అయితే వచ్చేసింది. ఫస్ట్ అయితే పడుకోవాలి, ఐస్లోంచి వాటర్ కూడా వచ్చేస్తుంది నిద్ర లేక. ఇంకా పిల్లలిద్దరిని పడుకోబెట్టేసి నేను కూడా పడుకుని అప్పుడు మళ్ళీ కలుద్దాం ఈవినింగ్. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి పాలికొండ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం నేనైతే బ్లాగ్ షూట్ చేస్తున్నాను. పాప చూస్తే ఎంత గట్టిగా అరుస్తుందో. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ కార్తిక్ని స్కూల్కి పంపించేద్దాం అనుకున్నాను, బట్ ఫుల్ కోల్డ్ చేసేసి దగ్గు కూడా చాలా ఎక్కువ వచ్చేస్తుందని చెప్పేసి నేనైతే పంపించలేదు. పాపకు కూడా కొంచెం కోల్డ్గా ఉంది. ఇంకా మమ్మీ వాళ్ళు అయితే కొంచెం చూసారు కదా ఎలా చెప్తున్నాడు. ఇంకా మమ్మీ వాళ్ళు చిన్న ఫంక్షన్ ఉందని చెప్పేసి, చిన్న పెళ్ళి ఉందని చెప్పేసి వెళ్ళారు. ఇంకా నేను వాగమ్మ కార్తిక్ అయితే ఇంట్లోనే ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి టిఫిన్స్ కూడా చేయాలి. పిల్లల కోసం ఇడ్లీ వేసాను అండ్ ఆమ్లెట్ కూడా అడిగారు. కార్తిక్ అయితే తినేసాడు, వాగమ్మ అయితే తినలేదు. ఇంకా వాళ్ళిద్దరికి కర్డ్ రైస్ కూడా పెడదామని చెప్పేసి తీసుకొచ్చేసాను ఈ రూమ్లోకి. చూసారు ఎంత అల్లరి చేస్తుందో వాగ్దేవి. అందరూ చాలా క్యూట్ గా ఉంటది, అసలు అల్లరి చేయదు అంటారు కానీ మమ్మీ చెప్పు వీడియోలో కనిపిద్దాం ఇవాళ కూడదు. సో ఇప్పుడైతే పిల్లలకి టిఫిన్ కనిపిస్తున్నాను. ఇంకా డే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను, ట్రై చేస్తాను. అండ్ అలానే నా నెక్ చాలా సింపుల్ గా ఉంది కదా, అందుకని మీ అందరికి ఒకటి షేర్ చేద్దాం అనుకున్నాను. మొన్న ఫస్ట్లోకి వెళ్ళినప్పుడు పిల్లలిద్దరు అయితే కర్డ్ రైస్ తినేస్తున్నారు. ఇంకా నేను వచ్చేసి నల్ల పూసల సెట్స్ ఒక 5 అలా తీసుకున్నాను. బాగుందా? చూసారుగా, కర్డ్ రైస్ అంటే చాలా ఇష్టం. ఎక్కువ టిఫిన్స్ కన్నా నేను కర్డ్ రైసే పెడతాను. సో ఇప్పుడు నెక్ నల్ల పూసలు అయితే మీతో షేర్ చేసేస్తున్నాను, వచ్చేయండి. ఇది నేను అయితే ఒకటి వేసుకున్నాను. ఇలాంటిది 3 అయితే తీసుకున్నాము. అత్తయ్య వాళ్ళ అమ్మాయికి ఒకటి, నాకు ఒకటి, మమ్మీకి ఒకటి తీసుకున్నాము. మిగతా చూపిస్తాను. నల్ల పూసలు అయితే ఇవి తీసుకున్నాను. ఇది ఒక మోడల్ అండ్ ఇది వచ్చేసి మమ్మీకి. ఇప్పుడు ఆల్రెడీ నేను వేసుకున్నాను కదా. అండ్ ఇది కూడా ఇప్పుడు ట్రెండింగ్లో మోడల్ కింద ఉంది కదా. సో మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు నాకు 400 అలా చెప్పారు. ఇది వచ్చేసి ఇంకా ఇలా అయితే తీసేసుకున్నాను. తల్లి కర్డ్ రైస్ చూసారా ఎలా తింటుందో. తినాలి వాగ్దేవి, ఫాస్ట్గా పెట్టేసుకో ఒకటి. కార్తిక్ వచ్చేసి ఇంకా చాలా క్యూట్గా ఇడ్లీ అయితే తింటున్నాడు. వాడికి ఫుల్ ఫీవర్ వచ్చేసింది అని చెప్పేసి స్వెటర్ అయితే వేసేసుకున్నాడు. ఇంకా మా రౌడీ అయితే ఏమి వేసుకోదు. చూసారు ఎలా కలబడి మరి తీసుకుంటుందో. ఇచ్చి కార్తిక్ అలా తింటదంట. ఎవరు ఏం తిన్నా సరే దానికి కావాలి. ఇంకా వాళ్ళిద్దరూ తిన్నారంట, నేనే తినాలి ఆమ్లెట్ వచ్చేసి. సో అలా సరదాగా మాట్లాడుకుని చాలా డేస్ అయ్యింది కదా అని వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 10 అలా అవుతుంది. పిల్లలకి ఆల్రెడీ మార్నింగే పాలు ఇచ్చేసి గుడ్డది పెట్టేశాను. తినమ్మా, తింటాలి, తినాలి. ఇలా చూడు వాగ్దేవి, ఆమ్లెట్ నీదా? సో ఆమ్లెట్ కూడా తందేనంట, ఆమ్లెట్ కూడా ఇచ్చేమంది. నాది వాగ్దేవి, ఇవి ఆమ్లెట్ నాది ఇచ్చి. చూసారా, మనం పిల్లలకి తినిపిస్తాం కానీ పిల్లలు మనకు తినిపిస్తే నిజంగా హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది కదా. ఇప్పుడైతే కుకింగ్ చెయ్యాలి. ఏం చెయ్యాలా ఏంటనేది కొంచెం ఆలోచించుకుంటున్నాను. ఇంట్లో ఎగ్స్ అయితే ఉన్నాయి, ఆల్రెడీ చికెన్ కూడా ఉంది. ఇంకా చికెన్ దమ్ ఈవినింగ్ చేద్దాం. ఇప్పుడైతే ఎగ్ ప్రిపేర్. అండ్ అలానే చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది, వ్లాగ్స్ షూట్ చేస్తున్నాను కదా, అంటే ఏవేవో కంటెంట్స్ తీస్తున్నాను అని చెప్పేసి చాలా మంది నన్ను అడిగారు. క్వశ్చన్ ఏంటంటే కనుక బయటకు వెళ్ళి వీడియోస్ తీయచ్చు కదా, అంటే టెంపుల్ వ్లాగ్స్ ఇలా తీస్తే ఒకవేళ ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి. బట్ నేను చాలా టెంపుల్స్ అయితే ఆల్రెడీ షూట్ చేసి పెట్టాను, బట్ నో రెస్పాన్స్ అని నాకు అంతే అనిపించింది. ఇంకో బయటకు వెళ్ళి ఇలా కెమెరా ముందు మాట్లాడి వీడియోస్ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి వెనకాల వాయిస్ ఓవర్ ఇచ్చి థంబ్నెయిల్స్ పెట్టి టైటిల్స్ ట్యాగ్స్ ఇవన్నీ పెట్టాలి అంటే కనుక చాలా కష్టం. 2 పిల్లలతో చాలా మంది అనుకుంటున్నారు
ఇద్దరు పిల్లలతో చేస్తున్నావు కదా, చాలా మంచిగా చేస్తున్నావు, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి సజెషన్స్ కూడా ఇచ్చారు. సో వాళ్ళ సజెషన్స్ ప్రకారమే నేనైతే టెంపుల్స్ కూడా తీసి అప్లోడ్ చేశాను. బట్ నో రెస్పాన్స్ అయితే నాకు అనిపించింది. ఇంకా వ్లాగ్స్, సో ఇంట్లో ఉండి వ్లాగ్స్ తీయడం బెస్ట్ అని నాకైతే అనిపించింది. ఇంకా ఎత్తుకుని తినిపించాలంట ఇప్పుడు ఈ బుడ్డదానికి, చాలా అల్లరి చేసేస్తుంది. మీ ఎవరికైనా కావాలితే చెప్పండి, ఇచ్చేస్తాను. వెళ్ళిపోతావా చెప్పు, వెళ్ళిపోతావా చెప్పు చెప్పు. ఫుల్ కోల్డ్ అయితే చేసేసింది ఇంకా పాపకి. ఇయర్ రింగ్స్ కూడా మొన్ననే కట్ చేయించేసాము రీసెంట్గా తీసుకోవచ్చని. బట్ కట్ చేయించిన వేళ విశేషం ఏంటో కానీ అసలు అవ్వలేదు. చూసారు కదా నేను వీడియో షూట్ చేస్తుంటే ఎలా చేస్తున్నారో. ఇంకా ఇంటి దగ్గర లేనప్పుడే నాకు బెస్ట్ అని అనిపిస్తుంది, అందుకే వ్లాగ్స్ కూడా షూట్ చేయట్లేదు. వాళ్ళిద్దరు అనుకుని అంటున్నారు. అందులోనే మా వాగ్దేవి వచ్చేసి చాలా రౌడీ దానిలో తయారయ్యింది. అస్సలు ఆడపిల్ల లక్షణాలు ఏమి లేవు మా వాగ్దేవికి కదా. చూసారు కదా, చెప్పు ఏం చెప్తావు, బాయ్ చెప్పు. బాయ్ అంట. చూసారు కదా ఎలా తినాలమ్మా, అలా తింటారా, అలా తింటారా. ఏం చూపించును, మేక ఎప్పుడు వస్తుంది చెప్పు మన ఇంటికి. రేపు వస్తుంది కదా, మరి ఇవాళ ఎందుకు కనిపిస్తుంది మేక. అదిగో మేస్తుందా. యాక్చువల్లీ చెప్పాలంటే కర్డ్ రైస్ లో మా పాప ఇడ్లీ వేసుకుంది. అదిగో ఎత్తుకుని తినిపించు. కార్తీక్ నీకు కూడా తినిపిస్తా కొద్దిగా. వాడైతే అసలు తిండంట, ఇంకా ఈవిడికే తినిపించాలంట, ఎత్తుకుని తినిపించాలంట, ఎత్తుకొని. అయినా మా వాగ్దేవికి ఫ్యాన్స్ కూడా ఎక్కువైపోయారండి. సో డైలీ వీడియో కాల్స్ కానీ మాట్లాడుతుంది మేడం. ఫైనల్లీ పాపకి ఫుడ్ అయితే తినిపించేసాను. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను. ఇంకా మమ్మీ వాళ్ళు లేరు కదా, మేమే కదా అని చెప్పేసి కొంచెం రైస్ అయితే కడిగి పెట్టేశాను. ఇంకా గుడ్లు కూడా స్టవ్ పైన వేసేద్దాము అని చెప్పేసి. చాలామంది అడుగుతున్నారు నన్ను, రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే కనుక యూట్యూబ్ నుంచి మనీ వచ్చేస్తున్నాయంటే కదా అని చెప్పేసి చాలామంది అడుగుతుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. వస్తే ఎందుకు చెప్పండి. ఓకే చెప్పలేదు అనుకోండి, వస్తే వ్యూస్ని బట్టి లైక్స్ని బట్టి తెలుస్తుంది కదా, మీకు ఫాలోవర్స్ని బట్టి అన్న తెలుస్తుంది కదా. సో సబ్స్క్రైబర్స్ అయితే డబల్ అయ్యారు, కానీ నాకు వాచ్ అవర్స్ అయితే కలవాలని ప్రతి వీడియోలోని మీకు ఆల్మోస్ట్ చెప్తూనే ఉంటున్నాను. సో ఇదేమన్నా ఫేక్ అనుకుంటున్నారా? ఏమీ లేదండి ఫేక్ అయితే. సో వస్తే మీ అందరికన్నా హ్యాపీగా ఫీల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను, ఎందుకంటే నేను కష్టపడిన దానికి ప్రతిఫలం ఎంతో కొంత దక్కుతుంది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. సో ఎవరు తప్పుగా అనుకోవద్దు. అండ్ అలానే ఎగ్స్ అయితే స్టవ్ పైన పెట్టేశాను. ఇంకెప్పుడు నాకు సబ్జా లస్సీ అయితే డాడీ తీసుకొస్తారు పిల్లలకి అని చెప్పేసి. ఇంకా నాకైతే నిమిషోడ తీసుకొస్తారు. మొన్న పెట్టిన పులుసు అలానే ఉండిపోయింది. ఇంకా వెజిటేబుల్స్ అంగతకి వస్తే ఇంకా బెండీస్ అయితే తీసేస్తున్నాను కట్ చేద్దామని చెప్పేసి. మొన్న అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చినట్టు షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా. ఇంకా మా కార్తీక్ వచ్చేసి ప్రసాదం పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాడు. ఆల్రెడీ దగ్గు కూడా చాలా ఎక్కువ అయితే ఉంది. ఇంకా తినద్దు అంటే కనుక మానేశాడు. ఇక మొన్న మా పెద్దన్న గారు వాళ్ళు తీసుకొచ్చారు. ఇంకా పిల్లల కోసం మార్నింగే ధనియాల రసం అయితే తీసాను, బట్ వాళ్ళు అయితే తాగలేదు. సో కొంతసేపు ఆగిన తర్వాత పట్టించేద్దామని చెప్పేసి నేను కూడా వదిలేసాను. ఇంకా ఎగ్స్ అయితే బాయిల్ అయిపోతున్నాయి. ఇంకా అవి చేస్తే పని అయిపోతుంది. ఇంకొక పక్క కటింగ్ కూడా చూసుకోవాలి. ఈ గుడ్లు బెండకాయ పులుసులో ఎప్పుడు కూడా మా మమ్మీ మా చిన్నప్పటి నుంచి ఎండ్రాయిల్ కంపల్సరీ వేస్తుంది. మొన్న ఆంటీ వాళ్ళు తీసుకొచ్చారంట. బాక్స్లో అయితే ఇలా స్టోర్ చేశాను. చాలామంది కవర్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఫ్రిడ్జ్ అంతా స్మెల్ వచ్చేస్తుంది. ఇలా మనం బాక్సెస్లో స్టోర్ చేసుకుంటే కనుక ఎలాంటి నీచు వాసన కూడా రాదు. ఫ్రిడ్జ్ కూడా మనకి ఒక 2 to 3 months వరకు నిల్వ ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే చికెన్ ఉంది. ఇది ఎందుకు ఉందంటే కనుక మొన్న మా మమ్మీ ఎక్కువ తెప్పించేశారు. ఇంకా కొంచెం వండుకున్నాము. అదే వాళ్ళ అమ్మాయి పంపించిందంట. యాక్చువల్లీ పెద్దన్న గారు వద్దాం అనుకున్నారంట. ఇంకా మా పైకి ఎక్కలేక అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోయారంట. ఇంకా ఎన్వి తినకముందే మనం ఈ ప్రసాదం అనేది తినేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి
ప్రసాదం అయితే నేను కార్తీక్ అయితే తినిస్తున్నాము. నిజంగా పిల్లలు ప్రసాదం తినేటప్పుడు ఎవరైనా సరే, మా పాప కానీ కార్తీక్ కానీ కళ్ళకి అద్దుకుని తింటారు. అలా నేర్పించడం కూడా ఒకటి చాలా మంచిది కదా. పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేస్తే ప్రతి ఒక్కటి కూడా ఈజీగా అలవాటు అవుతుంది. అండ్ అలానే చాలామంది చాలా రాంగ్గా అనుకుంటున్నారు. వీడియోస్ పెట్టడం వల్ల తప్పేమీ లేదని నాకైతే అనిపిస్తుంది. యాక్చువల్లీ ట్రై చేయాలనుకుంటే మీరు కూడా ట్రై చేయండి. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని నేను ప్రతి వీడియోలోనే చెప్తాను. చేసిన ప్రతి ఒక్కరికి నేను ఎంత సపోర్ట్గా ఉండాలని కూడా చెప్తున్నాను. ఇంకా నాకు ఫేవరెట్ ప్రసాదం చెప్పచ్చు. ఎందుకంటే ఎవరు వెళ్ళినా సరే మా రిలేటివ్స్లో మాకైతే ఖచ్చితంగా పంపిస్తారు. ఇంకా రైస్ అయితే వాష్ చేశాను, ఇంకా వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పెట్టేశాను కదా. ఇంకా ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసేయాలి. కర్రీ ప్రిపేర్ చేసే ముందు నేను అయితే అన్నీ కూడా అక్కడ పెట్టుకుని ప్రిపేర్ చేస్తాను. ఏది కూడా హడావిడి లేకుండా మార్చేటట్టు అయితే చేయను. ఇంకా పాప అయితే రైస్ అయితే వదిలేసింది, ఇంకా మార్నింగ్ కలిపింది కదా అని చెప్పేసి నేనైతే వదిలేశాను. అవును అన్నట్టు అడగడం మర్చిపోయాను, మీరు ఎన్నింటికి కుకింగ్ స్టార్ట్ చేస్తారో చెప్పండి. నేనైతే ఎర్లీ మార్నింగ్ కానీ కొంచెం లేట్గా కానీ స్టార్ట్ చేస్తాను. ఎప్పుడు 10 ఆ టైంకి అయితే అసలు స్టార్ట్ చేయను. చేస్తే 8 లోపు కుకింగ్ అయితే అయిపోతుంది, లేదంటే 12కి స్టార్ట్ చేస్తాను. వేడివేడిగా బాగుంటుంది కదా. ఈ వింటర్ సీజన్లో వేడిగా తింటే చాలా మంచిది కదా. టిఫిన్ కూడా లేట్గా చేయడం వల్ల ఫుల్ నిద్ర అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే పడుకోవాలి. ఐస్లోంచి వాటర్ కూడా వచ్చేస్తుంది నిద్ర లేక. ఇంకా పిల్లలు ఇద్దరిని పడుకోబెట్టేసి నేను కూడా పడుకుని అప్పుడు మళ్ళీ కలుద్దాం ఈవినింగ్. సో ఫైనల్లీ లంచ్ చేసేసిన తర్వాత కొంతసేపు అలా రీల్స్ అవి తీసుకున్నాను. ఇంకా పాప కూడా పడుకుంది ఆంటీ వాళ్ళ ఇంట్లో. ఇంకా కార్తీక్ కూడా పడుకున్నాడు అని చెప్పేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న గోదావరి గుట్ట పైన చిల్కావే అని చెప్పేసి సాంగ్ వస్తుంది కదా. సో అదైతే చేసుకున్నాను. బట్ పర్ఫెక్ట్గా అయితే వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇన్స్టాలో అయితే పోస్ట్ చేస్తాను, వెళ్ళి ఇన్స్టాలో చెక్ చేయండి. ఇన్స్టా ఐడియా వచ్చేసి సంతోషి రామ్ శెట్టి. సో వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయను కానీ ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాను. అండ్ అయిన తర్వాత వచ్చేసి ఇంకా వర్క్ చేయాలి. ఇప్పుడైతే ఇంకెక్కడ బట్టలు అయితే అక్కడ ఉన్నాయి. సో అవన్నీ కూడా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా ఈవినింగ్ డ్యూటీకి అయితే వచ్చేయాలి కదా. అంట్లు తోముకోవాలి, ఇల్లు ఊడ్చుకోవాలి, ఇంకా పిల్లలకి స్నాక్స్ ఏమైనా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. టైం వచ్చేసి 4 అయితే అవుతుంది. సో వీడియో అయితే కంటిన్యూ చేస్తానో లేదో కూడా తెలీదు. సో చూద్దాం, వచ్చి నాతో పాటు ఫాలో అయిపోండి. ఇకపోతే టైం వచ్చేసి 4:30 అలా అవుతుంది. ఇంకా నేను వచ్చేసి బట్టలు అయితే తీసుకొచ్చేసాను. ఇంకా కార్తీక్ కూడా స్కూల్ నుంచి వచ్చే టైం యాక్చువల్లీ, బట్ ఇంటి దగ్గర ఉండడం వల్ల మమ్మీ నాకు ఏదన్నా లిక్విడ్ లాంటిది తాగాలనిపిస్తుంది అని చెప్పేసి అడిగాడు. సో బనానా జ్యూస్ చేద్దాం అనుకున్నాను, బట్ హెవీ అయిపోతుంది కదా అని చెప్పేసి యాపిల్ చేయనా అంటే అస్సలు వద్దు, నాకు డ్రాగనే కావాలి అని చెప్పేసి అడిగాడు. బట్ డ్రాగన్ అయితే నేను ఇష్టపడలేదు, ఎందుకంటే పీసెస్ కింద కట్ చేసి ఇద్దాం అనుకున్నాను. బట్ వాడు జ్యూస్ కిందే తాగుతాను అని చెప్పేసి అడిగాడు. ఇంకా సరే పిల్లలు ఏది అడిగితే అదే కదా అని చెప్పేసి నేనైతే వాడి కోసం అయితే ఆ డ్రాగన్ కట్ చేసి జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈలోపు వాడు వీడియో తీస్తాను మమ్మీ అని చెప్తే నీ ఆనందం నేనెందుకు కాదనాలి అని చెప్పేసి వాడికైతే మొబైల్ ఇచ్చేసాను. ఇంకా చాలా మంచిగా అయితే షూట్ చేశాడు. అసలు షూట్ చేసి ఎడిట్ చేసే వరకు ఇంత మంచిగా తీసాడని నేనైతే అసలు అనుకోలేదు. వాడికి పైకి కనిపించకపోయినా స్టూల్ వేసుకుని మరీ తీశాడు. ఇంకా యాక్చువల్లీ పింక్ కలర్ కావాలి అన్నాడు. పింక్ కలర్ కన్నా వైట్ వచ్చేసి చాలా హెల్త్కి మంచిది అని చెప్పేసి వైట్ అయితే తీసుకున్నాను. రెండు కూడా మంచివే, బట్ ఎందుకో ఇంకా ఇది కట్ చేశాను. అండ్ అలానే మార్నింగ్ కాచి చల్లార్చిన మీద మెగర్ తొక్కు చూసారా ఎంత వచ్చిందో. నేను ఎప్పుడు కూడా అలానే కాస్తానండి. ఒక్కసారి పొంగొచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 to 10 minutes అలా వదిలేస్తే ఎక్కువ మరిగి కర్డ్ కూడా చాలా చిక్కగా వస్తుంది. ఇంకా ఐస్ క్యూబ్స్లో అయితే ఎప్పుడు నేను ఇలా వాటర్ పెట్టేసి వదిలేస్తాను. ఇంకా అందులో కొంచెం షుగర్, పాలు వేసి కొంచెం ఐస్ క్యూబ్స్ అంటే కోల్డ్ చేసేస్తుంది అని చెప్పేసి కొంచెం వాటర్ లాంటివి అయితే వేసేసాను. వాడికి జ్యూస్ చేసిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు తెలుసా. నిజంగా పిల్లలు ఇలా అడిగి మరీ తింటే తల్లులకి అంతకు మించి హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పండి. పిల్లలైతే అడిగి తింటారు కానీ కొంచెం మల్లరి చేస్తారు. తినడానికి మాత్రం ఓపికగా తినిపిస్తే మాత్రం పిల్లలిద్దరూ చాలా మంచిగా అయితే తింటారు. ఫైనల్లీ జ్యూస్ అయితే కొంచెం థిక్గా కాకుండా కొంచెం పల్చగా అయితే చేశాను. ఎక్కువ డైజెస్ట్ మంచిగా అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా గాజు గ్లాస్లో వేయమని చెప్పేసి అడిగాడు. నువ్వు డాడీకి ఇస్తావు కదా అలానే కొంచెం మ్యాగ్నెట్
డొనేట్ చేసి ఇవి మమ్మీ అని చెప్పేసి అన్నాడు. అంటే నేను ఏదైనా కుక్ చేసినప్పుడు అది వాళ్ళకి డెకరేట్ చేసి ఇస్తాను కదా, సో అలా గ్లాస్ కూడా ఇమ్మన్నాడు. వాడి హ్యాపీనెస్ చూసారా, నిజంగా అంతులేని హ్యాపీనెస్. నాకు అప్పుడే కడుపు నిండిపోయింది తెలుసా. ఇంకా ఈవినింగ్ డిన్నర్ చేసినా చేయకపోయినా పర్వాలేదు అనిపించింది. మార్నింగ్ నుంచి కూడా ఏం తినలేదు. ఎగ్ కర్రీ పెట్టమని అడిగాడు, బట్ హెల్త్ బాగాలేదు కదా అని చెప్పేసి వాడికి కొంచెం బీరకాయ ఫ్రై అలా చేసేసాను. బట్ అయినా సరే తినలేదు. వాడైతే నాకు కిస్ చేశాడు, చాలా మంచిగా అనిపించింది. ఇంకా వాగమ్మ అయితే పడుకుంది. దానికోసం కూడా ఒక గ్లాస్ అయితే ఫ్రిడ్జ్లో పెడదాము అని చెప్పేసి జస్ట్ కూల్ కోసం అంతే. ఎక్కువ కూలింగ్ ఇచ్చినా మళ్ళీ కోల్డ్ చేసేస్తుంది కదా అని చెప్పేసి సైడ్కి అయితే పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్లో. ఇంకా ప్రొమోగ్రానేట్ తింటాను అని చెప్పేసి అడిగాడు, బట్ కివి కావాలి అన్నాడు, తీసుకున్నాడు. అది ఇది హెవీ అయిపోతుంది నాన్న అంటే ఓకే మమ్మీ అన్నాడు. వాగ్దేవి ఫోన్లో వాళ్ళ తాతగారిని తాతయ్య కక్క తీసుకురా అని చెప్పేసి అడిగిందని ఇంకా కక్క తీసుకొచ్చేసారు వాళ్ళ తాత. చికెన్ తీసుకొచ్చేసారు. స్టిల్ ఇప్పటికే నేను కాల్ చేసి డాడీ ఎక్కడున్నావు, నాకు చికెన్ కావాలి అని చెప్పేసి అడిగితే కంపల్సరీ తీసుకొచ్చేస్తారు. ఇంకా ఆడపిల్లలు అడిగితే ఇంకా అందులో మొకమాటం ఏముండదు కదా తండ్రులకి, మనం అడగడమే లేటు, వాళ్ళు తెచ్చేస్తారు. ఇంకా దమ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చారు. అప్పుడు మాత్రం కాల్ చేసి కంపల్సరీ ఆయనకన్నా ఇస్తారు, లేకపోతే డాడీ అన్న కనుక్కుంటారు. నాకు ఏదైతే ఎక్కువ ఇష్టమో అవే తీసుకొస్తారు. ఇంకా స్వీట్ కార్న్ తీసుకురా డాడీ, నాకు తినాలనిపిస్తుంది అంటే స్వీట్ కార్న్ కూడా ఒకటి ఉప్పు కారం నిమ్మరసం పిండి తీసుకొచ్చారు. ఇంకొకటి నార్మల్గా తీసుకొచ్చారు. ఏది తింటానో తెలియదు కదా మనం, అందుకని చెప్పేసి. తర్వాత ఇంకా డాడీకి అయితే మంచిగా స్ట్రాంగ్గా కాఫీ పెట్టించేసాను, మమ్మీకి డాడీకి. ఇంకా ఫైనల్లీ దమ్ కూడా ప్రిపేర్ చేసేసాను కదా. ఆల్రెడీ షార్ట్ వీడియో అండ్ అలానే సపరేట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. చాలా మంచిగా వచ్చు రెస్టారెంట్ స్టైల్లో అయితే ప్రిపేర్ చేశాను. మా ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. ఆఫ్టర్ లాంగ్ టైం కార్తీక మాసం అయిన తర్వాత మేమైతే ఇలా దమ్ ఫ్యామిలీతో తింటున్నాము ఇంట్లో. మీకు వీడియో నచ్చితే చెవులో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.